ప్రపద్నామి రక్షణ బంధన మాచల మాచల రక్షణ బంధన మూర్త ఏన వద్దోబలి రాజా దానవేంద్ర మహాబల తేన ప్రపద్నామి రక్షణ బంధన మాచల మాచల రక్షణ బంధన మూర్త సుమూర్తోస్తు అగరత్తులు తీసుకొని దీపాలు పెట్టండి. అగ్గి పెట్టినా కదా రేట్ వస్తున్నది. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపహరతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అథో దీపారాధన మూడు చాలు మూడు అట్టేడు దీపదేవతాభ్యో నమో నమః. రెండు సార్లు అయితే 5 ముట్టియాలా లేకుంటే 2 ముట్టియాలా లేకుంటే 9 అగరవత్తులు చేసేయండి. దీపదేవతాభ్యో నమో నమః. హరి ఓం. అక్షంతలు తీసుకోండి. అక్షంతలు తీసుకో. ఓం నాగమ్య ప్రాణాయామ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః దక్షజాయ నమః నరసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమో నమః. కంకణాలు అందరు కట్టుకోండి. కర్మ సమారభేత్. ప్రాణాయామం చేయండి ఇట్లా. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం తస్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ తమో జ్యోతిరసోమృతాత్. ఓం భూర్భువః స్వరోతి. नमो पादतो तक्षयद्वारां श्री परमेश्वर विद्यातं शुभ शोभनमूर्ति महाविष्णुराज्ञा प्रवर्तमास्य आद्या ब्राह्मणे विद्या अपरार्थे श्वेतावरा कल्पे वयोस्तरामनन्तरे कलियुग प्रथमपादे जम्बूद्वीपे भट्टवर्षे भट्टखण्डे मेरो दक्ष दिग्भागे श्रीशैलस्य कृष्णा गोदावरी नदी मध्यप्रदेशे स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने ऋतवे कार्तिकमासे शुक्लपक्षे वासरो वासरे शनिवासरे मध्याह्नकाल समये नागचतुर्थी दिवसे नागचतुर्थीवासरे अनुराधा नक्षत्रे शोभनयोगे विष्टिकरणे विशिष्टायां शुभतिथौ अस्य यजमानस्य गोत्रोत्पन्नः तौडगोत्रोद्भवस्य सुंकरी वंशोद्भवस्य नागन्न नामदेस्य लक्ष्मी नाम्नीं नरेश नामदेस्य लहरी नाम्नीं कन्या अर्जुन नामदेस्य विमांश नामदेस्य राम नामदेस्य श्याम नामदेस्य सकुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल व्यापार उन्नत विद्या उद्योग सिद्ध्यर्थं श्री सत्यनारायण प्रीत्यर्थं पुरुषोक्त विधानेन ध्यान वाहनादि षोडोपचार पूजां करिष्ये. तदंग कलशाराधना विनियोगः. ఆ కలశంలో ఇక ఈ మూడు వేళ్ళతోటి పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు పెట్టండి. అక్కడ కలశంలో అందుకే అగరబత్తులు తీసేయమన్నా అక్కడ నుంచి ఇదైతే గాలి సాంబార్ పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. వేసి ఒక పువ్వు పెట్టండి. పువ్వు పెట్టి అక్కడ ఉంది కదా పువ్వు అట్లా కాదు ఇట్లా పెట్టి దానిపైన ఫస్ట్ చేయబెట్టు. మంచి చేయబెట్టు. ముట్టది పెట్టు.
कलशस्य मुखे विष्णु कंठे रुद्रा समाश्रिता मूलतः सरसित ब्रह्मा मध्ये मातृगाश्रिता कुक्षोतु सागरा सर्वे सप्तदीपाः सुंदरा ऋग्वेदो यजुर्वेद सामवेद अथर्वणः अंगे च सहित कलशन्तु समाश्रिताः आयन्तु कलशदकेन पूजा द्रव्याणि संप्रोक्षः చెప్పండి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం చేసి రైట్. అది ఇప్పుడు ఆ గంగా జలం ఉన్నాయి కదా అది నేను కూడా కొన్ని పోయేది గంధం లేదు కాబట్టి పసుపు కుంకుమ అయింది. ఇక పసుపు గంధం ఉన్నది గంధం ఉన్నది గంధం కలిసిన నీళ్ళు ఉన్నాయి కదా కలిసిన నీళ్ళు గంధద్వారాం తులాదశాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామియో పక్వయ శ్రియం గౌరవం మీద పసుపు కుంకుమ వేసి అక్షతలు వేసి వస్త్రం ఉంటే వస్త్రం వేసేది. వస్త్రాపవస్త్రం కార్పాస వస్త్రం సమర్పయామి వస్త్రయుగళం సమర్పయామి. అదే వస్త్రం వేసి ఇంకా ఉంటే నవగ్రహాలు కూడా నవగ్రహ దేవతాభ్యో నమో నమః. మాది అంతా మొత్తం పెట్టకు ఎందుకంటే మళ్ళీ సాకు కావాలి కదా పూలు పెట్టుంది. పుష్పైసు పూజయామి అవి పూలు కాకుండా బంతి పూలు కాకుండా వెరీలేవా సర్వభూతానాం తామివ పక్వయ శ్రియం. వస్త్రం వస్త్రాపవస్త్రం కార్పాస వస్త్రం సమర్పయామి వస్త్రయుగళం సమర్పయామి. పుష్పైసు పూజయామి పూరి అని తెచ్చిన తెలియదా పసుపు మామూలుగా పసుపు వేసేసి అక్షంతలు వేస్తే ఇంకా గులాలు కూడా గణపతికి గౌరవం దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్రహ్మేంద్రంగాధరాం రామ్ జయరామదేవం ప్రియం సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ శా ప్రసన్నా మమ సర్వదా. అక్షతాన్ని సమర్పయామి అక్షతలు వేసి దేవాఖండే శ్రీ సత్యనారాయణ భగవానికి ప్రథమోధ్యాయ ప్రారంభ. పూర్వకాలంలో శౌనకాదిక మహామునులు కొందరు నైమిషారణ్యంలో కూడి ఉన్నవారై సుత మహాముని చూచి ఈ విధంగా అడుగుతున్నారు. ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా మానవుల కోరికలు సిద్ధించునో అట్టి దాన్ని తెలుపమని సుత మహాముని మున్నవారు కోరసాగిని. అందులకు సుత మహాముని ముని శ్రేష్ఠులతో ఈ విధంగా చెప్పేటివాడాయని ఒక చక్కని విషయాన్ని అడిగితేవి. అందులకు ఒక వ్రతము కలదు శ్రీ సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతము ఆచరించినచో సకల కష్టములు తొలగిపోవును, సకల సంపత్తులు కలుగును, ఐశ్వర్యవంతులగుదురు, సంతానము కలుగును అని చెప్పేటివాడాయను. ఆ మాటలు విన్న నారదుల వారు శ్రీ మహావిష్ణువుతో ఓ స్వామి ఆ వ్రతము ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి అని అడగసాగిన. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు నారదునితో ఓ నారద శ్రీ సత్యనారాయణ వ్రతము అన్ని కాలంలో చేయవచ్చును. ఇక్కడ పైన అన్ని కాలంలో చేయవచ్చును.
అయితే వ్రతము చేయుటకు సూర్యోదయంకు పూర్వం నిద్రలేచి కాలకృత్యం నెరవేర్చుకొని స్నానా సంధ్యానుష్ఠానం యథాప్రకారం నిర్వర్తించుకొని పూజాస్థలమును గోమయముతో అలుకోవలేను. ఆ విధంగా గోమయంతో అలికి 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై ఒక పీఠం ఉంచవలేను. ఆ పీఠంపై ఒక నూతన వస్త్రం పరిచి బియ్యం పోయవలేను. ఆ విధంగా బియ్యం పోసి దానిపై ఒక కలశం ఉంచవలేను. ఆ కలశం కూడా వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ లేదా బంగారంతోనైనా చేపెట్టి అక్కడ ఆ కలశంను ఆ పీఠంపై ఉంచవలేను. ఆ పిమ్మట ఆ కలశంపై శ్రీ రమా సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచవలేను. అయితే ఆ కలశం కూడా ఒక కలశం బంగారముతో కానీ అర్ధ కలశం బంగారముతో కానీ తుదకు పావు కలశం బంగారముతోనైనా చేయించి పంచామృతములతో అభిషేకం గావించవలేను. ఆ విధంగా అభిషేకం గావించిన పిమ్మట వ్రతము ఆరంభమునకు మొదలు గణపతి పూజ, గౌరీదేవి పూజ, నవగ్రహాది దేవతలను, అష్టదిక్పాలకులను ఆహ్వానించి వ్రతమును సంపూర్ణం చేయవలేను. ఆ విధంగా వ్రతమును సంపూర్ణం చేసి వ్రతములకు అరటిపండ్లు, ఆవు పాలు, గోధుమ నూక మొదలుగునవి తీసుకొని వచ్చి బ్రాహ్మణులతోడను బంధువులతోడను కలిసి శ్రీ సత్యనారాయణ చేయవలేను. ఆ విధంగా శ్రీ సత్యనారాయణ చేయుచు భజనాది కార్యక్రమాలు జరుపుతూ శ్రీ సత్యనారాయణను సంపూర్ణం చేయవలేను. శ్రీ స్కందపురాణే రేవాఖండే శ్రీ సత్యనారాయణ భగవానికి ప్రథమోధ్యాయ సమాప్త. फलम देवा स्थापित पुत्रस्वातेनि में सफला व्याप्तिर्भवेत् जन्मनि जन्मनि नारिकेल फलादि नैवेद्यं निवेदयामि. इतरेसी ఈ పక్క కోటి ఆ పక్క కోటి పెట్టేసి ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. नारिकेलाभिषेकं नारिकेलफलादि नैवेद्यं निवेदयामि. అక్షతలు. ద్వితీయోధ్యాయ ప్రారంభ. పూర్వకాలంలో కాశీనగరంన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిక్కిలి దరిద్రుడగుటచే అన్నవస్త్రములు లేక ప్రతి ఇల్లు తిరుగుతూ భిక్షమెత్తుకొని జీవించేవాడు. అయితే ఆ బ్రాహ్మణుడు శ్రీ మహావిష్ణువు భక్తుడవటం వలన అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక వృద్ధుని రూపం ధరించి ఆ బ్రాహ్మణుని దరిద్రమంతా పోగొట్టాలని చెప్పేసి ఆ బ్రాహ్మణుని వద్దకు పోయి ఈ విధంగా చెప్పుచున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమా, నీవు చేయుచున్నావు. ఓ బ్రాహ్మణోత్తమా, నీవు ఇంత వేద పండితుడైంది కూడా నీవు ఈ విధంగా దరిద్రం అనుభవించి తిరుగుతున్నావేమిటి అని ఆ వృద్ధుడు ఆ బ్రాహ్మణుని అడగసాగాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ వృద్ధునికి నమస్కరించి, అయ్యా, నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాటనచే జీవించుచున్నాను. అయితే నా దరిద్రం పోవుటకు ఏదైనా ఉపాయం ఉంటే తెలుపగలరు అని ప్రార్థించసాగిన. అప్పుడు ఆ బ్రాహ్మణుని చూసి ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్పుచున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, కలియుగంన శ్రీ మహావిష్ణువు శ్రీహరి అవతారమై ఉన్నారు. ఆ స్వామిని సేవించినచో నీ దరిద్రమంతా తొలగిపోవును అని చెప్పి వ్రతం ఆచరించు విధానం కూడా చెప్పి ఆ వృద్ధుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ పిమ్మట ఆ బ్రాహ్మణుడు ఆ వృద్ధుడు చెప్పినట్టుగా శ్రీ సత్యనారాయణ చేస్తానని చెప్పేసి శ్రీ సత్యనారాయణ స్వామిని వేడుకొని మరుసటి రోజు సూర్యోదయంకు పూర్వం నిద్రలేచి కాలకృత్యం నెరవేర్చుకొని స్నానా సంధ్యానుష్ఠానంలో యథాప్రకారం నిర్వర్తించుకొని రోజువాట్లాగే భిక్షాటనకు బయలుదేరసాగాను. అయితే బయలుదేరే ముందు ఒక మారు శ్రీ సత్యనారాయణ స్వామిని వేడుకొని బయలుదేరగా అప్పుడు శ్రీ సత్యనారాయణ స్వామి కృప వలన ఆ బ్రాహ్మణునికి
అంతకు ముందు రోజు కంటే ఎక్కువ ధనం లభించినది. అందుకు ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించి ఇది అంతయు శ్రీ సత్యనారాయణ స్వామి కృప వల్లనే నాకింత ధనం లభించినది అని భావించుకొని ఆ ధనముతో అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గొంతు నూక మొదలుగున్నవి తీసుకొని వచ్చి బ్రాహ్మణుల తోడను బంధువుల తోడను కలిసి శ్రీ సత్యనారాయణ చేయసాగింది. ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు ఒకనాడు ఈ సత్యనారాయణ చేయించుండగా ఒక కట్టెలు అమ్ముకుని వాడొకడు ఆ కట్టెల కావుతో ఆ వేది గుండా పోవచ్చు ఆ బ్రాహ్మణుడు చేయించున్న వ్రతమును చూడసాగెను. అది చూసి తన కట్టెల కావడిని పక్కకు దింపి ఆ బ్రాహ్మణుని వద్దకు వచ్చి నమస్కరించి ఈ విధంగా అడుగుతున్నాడు, అయ్యా మీరు చేయించిన వ్రతమేమి? మీరు చేయించిన వ్రతమేమి? ఆ వ్రతం చేసిన ఏ ఫలితం కలుగుతుంది అని అడగసాగిన. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ వృద్ధునికి, ఇది శ్రీ సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖములు తొలగిపోయి సకల సంపత్తులు కలుగును, ఐశ్వర్యవతులగుదురు, సంతానము కలుగును అని చెప్పసాగెను. ఆ మాటలు విని ఆ కట్టెలమ్మేవాడు చాలా సంతోషించి, ఓ స్వామి, నేను కూడా ఈ వ్రతము చేసి సంతానం పొందుతాను అని చెప్పి ఆ వ్రతం పూర్తి వరకు అక్కడే ఉండి స్వామివారి తీర్థప్రసాదాన్ని తీసుకొని తన ఇంటికి చేరుకొనసాగాను. అఖిల్ కొన్ని వాటర్ వ్రతం చేస్తానని చెప్పేసి ఆ స్వామివారిని తలుచుకొని ఆ మరుసటి రోజు తన కట్టెల కావడిని తీసుకొని ధనవంతులను వేదికిపోయి ఆ కట్టెలను అమ్మసాగాను. అయితే ఒక మారు ఆ కట్టెలు అమ్మేవాడు శ్రీ సత్యనారాయణ స్వామిని ధ్యానం చేసుకొని బయలుదేరగా అప్పుడు శ్రీ సత్యనారాయణ స్వామి కృప వలన తన మామూలు కట్టెలు కాస్త గంధపు చెక్కలుగా మారిపోవటం జరిగినది. దానివల్ల ఆ కట్టెలు అమ్మేవాడికి ఆ గంధపు చెక్కల వల్ల చాలా ధనం లభించినది. అందులకు ఆ కట్టెలు అమ్మేవాడు చాలా సంతోషించి ఇది అంతయు అందువల్లే నాకింత ధనము లభించినది అని భావించుకొని ఆ కట్టెలమ్మేవాడు కూడా ఆ వచ్చిన ధనముతో శ్రీ సత్యనారాయణ చేయసాగెను. ఆ విధంగా ఆ గోమటి వర్తకుడు మరియు ఆ బ్రాహ్మణుడు ఆ కట్టెలమ్మేవాడు ప్రతి మాసముడు ఒక శ్రీ సత్యనారాయణ చేయించు సకల సుఖమును అనుభవించు అంత్యమున మోక్షం పొందసాగేది. అక్షంతలు విషయాలు इति श्री स्कंद पुराणे रेवाखंडे श्री सत्यनारायण भगवान की जय। शुभम भूयात्। इति शेषि తృతీయోధ్యాయ ప్రారంభ. పూర్వకాలంలో అవి మీరు ఎంత పెట్టినా కానీ ఆగాయవి. ఆల్రెడీ ఒకసారి పెట్టి చేసినాం కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు, తప్పు కాదు. పూర్వకాలంలో ఉల్కాకుడు అనే రాజుకరుడు. ఆ రాజు ఇంద్రియం జయించినవాడు, సత్యవంతుడు. అతడు ప్రతిదినము దేవాలయానికి పోవచ్చు బ్రాహ్మణులకు యథాశక్తి దర్శనాలిచ్చి సంతోషపెట్టేవాడు. అయితే ఆ రాజు ఒకనాడు భద్రశిలా తీరం శ్రీ సత్యనారాయణ చేయసాగిన. ఆ విధంగా శ్రీ సత్యనారాయణ చేయించుండగా ఒక సాధువు అనే ఒక వైశ్యుడు అనంతమైన ధనమును కొని వ్యాపారంకై బయలుదేరి ఆ మార్గం కూడా పోసాగాను. ఆ విధంగా పోవచ్చు ఆ రాజు చేయించిన వ్రతమును చూసి తన పడవను ఒడ్డుకు పట్టించి ఆ రాజు వద్దకు వచ్చి నమస్కరించి ఈ విధంగా అడుగుచున్నాడు, ఓ రాజా, మీరు చేయించిన వ్రతమేమి? ఆ వ్రతము చేసిన ఏ ఫలితం కలుగుతుంది అని అడగసాగాను. అప్పుడు ఆ రాజు ఆ కొమ్మటి వర్తకుని చూసి, ఓ కొమ్మటి వర్తక, ఇది శ్రీ సత్యనారాయణ వ్రతము. నాకు సంతానము లేదు, నేను సంతానం ఈ వ్రతము చేయించున్నాను అని చెప్పసాగాను. ఆ మాటలు విన్న ఆ కోమటి వర్తకుడు ఆ రాజునకు నమస్కరించి, ఓ రాజా, నాకును సంతానం లేదు, కాబట్టి నేను కూడా ఈ వ్రతం చేసి సంతానం పొందుతాను
అని చెప్పేసి ఆ పూజ పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండి ఆ కోమటి వర్తకుడు పూజ పూర్తి అయిన తర్వాత తన ఇంటికి చేరుకొనసాగిను. ఆ విధంగా ఇంటికి చేరుకున్న తర్వాత ఆ కోమటి వర్తకుడు అతని భార్య అయిన లీలావతికి శ్రీ సత్యనారాయణ వ్రత ప్రభావం తెలుపసాగిను. తెలిపి ఆమె ఎదురుగానే ఆ కోమటి వర్తకుడు శ్రీ సత్యనారాయణ స్వామిని ఈ విధంగా వేడుకొంచున్నాడు. ఓ స్వామి, నాకు సంతానము కలిగినచో ఈ యొక్క వ్రతమును ఆచరించదను అని ఆ కోమటి వర్తకుడు శ్రీ సత్యనారాయణ స్వామిని వేడుకొనసాగెను. మనస్ఫూర్తిగా వేడుకోవటం వలన అప్పుడు శ్రీ సత్యనారాయణ స్వామి కృప వలన లీలావతి ధర్మపరాయణి అయి భర్తతో శుభించి ఒక 10వ మాసం ఒక కుమార్తెను కనసాగెను. ఆ కుమార్తెకు ఆ కోమటి దంపతులు ఇద్దరు కలిసి కళావతి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచసాగింది. ఆ విధంగా చాలా కాలం గడిచిన తర్వాత అప్పుడు ఒక దినము లీలావతి తన భర్తతో ఈ విధంగా అడుగుతున్నది, ఏమండి, మనకు సంతానం కలిగినచో శ్రీ సత్యనారాయణ వ్రతం చేస్తారని ప్రార్థన చేశారు కదా, మనకు శ్రీ సత్యనారాయణ స్వామి కృప వలన సంతానం కలిగినది కాబట్టి మనము శ్రీ సత్యనారాయణ వ్రతం చేద్దాము అని చెప్పసాగిను. ఆ విధంగా చెప్పగానే ఆ మాటలు విన్న ఆ కోమటి వర్తకుడు లీలావతితో, ఓ లీలావతి, అమ్మాయి వివాహ కాలంలో వ్రతము తప్పక చేద్దాము అని సమాధానం చెప్పి అక్కడి నుంచి బయలుదేరసాగిన. ఆ విధంగా చాలా కాలం గడిచినది. ఆ పిమ్మట ఆ కోమటి వర్తకుడు ఒక దూతను పిలిపించి, ఓ దూత, నీవు వెంటనే మా కాంచన నగరంలోకి పోయి ఒక యోగ్యుడైన వైశ్యకుమారుణ్ణి తీసుకురమ్ము. ఎందుకనగా మా అమ్మాయి యుక్త వయసుకు వచ్చినది కాబట్టి తనకు వివాహం చేయాలి కాబట్టి ఒక వైశ్యకుమారుణ్ణి తీసుకురమ్ము అని పంపసాగెను. అప్పుడు ఆ మాటలు విన్న దూత వెంటనే కాంచన నగరంకు పోయి ఒక యోగ్యుడైన వైశ్యకుమారుని తీసుకొని వచ్చెను. ఆ వైశ్యకుమారుని చూసిన ఆ కోమటి వర్తకుడు చాలా సంతోషించి ఈ కళావతిని మహావైభవంగా వివాహం చేయసాగెను. ఆ వివాహ సంతోషంలో ఆ కోమటి వర్తకుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమే మర్చిపోయాను. అందులకు శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ కోమటి వర్తకుడిపై కోపం వచ్చినది. కోపంతో, ఓ కోమటి వర్తక, నీకు సంతానం అడిగితే సంతానం ఇచ్చినాను, ధాన్యాభివృద్ధి ఇచ్చినాను, అయినను నీవు నా వ్రతం మర్చిపోయితివి, అందులకు నీకు కఠిన శిక్ష కలుగుగాక అని శపించసాగెను. ఆ విధంగా శపించటం వలన ఆ కోమటి వర్తకునికి కష్టములు ప్రారంభమయ్యాయి. వివాహానంతరము ఆ కోమటి వర్తకుడు మరియు అతని అల్లుడు ఇద్దరు వ్యాపారం చేద్దామని చెప్పేసి కాంచన నగరమునకు బయలుదేరినారు. అక్కడ ఒక దినము వ్యాపారం పూర్తి చేసుకొని ఆ రోజు రాత్రి కావడం వల్లనే అక్కడే బస చేయసాగిరి. అయితే వీరి దురదృష్టం వలన ఆ చంద్రకేతు మహారాజు పరిపాలించే ఆ కాంచన నగరంలో కొందరు చోరులు ప్రవేశించి రాజుగారి ధనాగారం నుంచి ధనము అపహరించుకొని పారిపోసాగిరి. ఆ విధంగా ఆ చోరులు పారిపోచుండగా ఆ చోరులను వెంబడిస్తున్నారని భావించుకొని ఆ సైనికులు ఆ చోరులను పట్టుకుందామని బయలుదేరినారు. అప్పుడు ఆ చోరులకు సైనికులు వెంబడించుతున్నారనే సమాచారం తెలుసుకొని ఆ రాజుగారి ధనమంతయు కూడా ఆ కోమటి వర్తకుని పడవలో ఉంచి ఆ చోరులు పారిపోయినారు. ఆ పిమ్మట ఆ సైనికులు ఆ నలుమూలల వెతుకుతూ ఆ కోమటి